వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకం అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారవుతారు. ఇవి నేనంటున్న మాటలు కాదండోయ్. భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం తేవడం కోసం తన సర్వస్వాన్ని ధారపోసినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన మాటలు. నేతాజీ గారి పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతీ ఉప్పొంగుతుంది. భారత జాతి మొత్తం పులకిస్తుంది. గాంధీజీ యొక్క స్ఫూర్తితో ఆయన జాతీయోద్యమంలోకి చేరారు. కానీ బాపూజీ నిర్ణయాలను ఆయన నిర్మోహమాటంగా విభేదించారు. నేతాజీ సాగించినటువంటి పోరాటం దేశ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టంగా నిలుస్తోంది. అహింస అనే దానితో వచ్చేదేం లేదని, సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి ఆయనకంటూ ఓ ప్రత్యేక సైన్యాన్ని స్థాపించుకొని మరీ ఆంగ్లేయులతో యుద్ధం చేసి 8 దేశాలు గుర్తింపు పొందినటువంటి ఒక సమాంతర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్రం మనకు ఎవరూ ఇవ్వరు, కాబట్టి మనమే దాన్ని లాక్కుందాం. దీనికోసం మీరు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను అని యువతను ప్రేరేపించాడు. అసలు సుభాష్ చంద్రబోస్ ఎవరు? ఆయన ఒక గొప్ప ఉద్యోగాన్ని వదిలి మరీ స్వాతంత్ర్య పోరాటంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు, మరీ ముఖ్యంగా ఇంతవరకు బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి ఆయన మరణ రహస్యాల వరకు అనేక అంశాలను ఈ వీడియోలో చూద్దాం. ఇది కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, ఇది అంతకు మించినటువంటి మిస్టరీ. ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని బెంగాల్ డివిజన్లోని కటక్లో జన్మించారు. కలకత్తాలో గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అయితే ఆ కాలంలో అత్యున్నత ఉద్యోగాల కోసం జరిగేటువంటి పరీక్ష ఐసీఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని అర్థం. ఈ పరీక్ష రాయడానికి బ్రిటిష్ వారు, అలాగే మన దేశంలో పనిచేసేటువంటి బ్రిటిష్ అధికారుల యొక్క పిల్లలు కనీసం 4-5 సార్లైన ప్రయత్నం చేసినా కూడా పాస్ అవ్వడం అసాధ్యం. అలాంటిది కేవలం 24 ఏళ్ల వయస్సులో అంత కఠినమైనటువంటి పరీక్షను పాస్ అయ్యారు బోస్. కానీ అంతటి ఉన్నతోద్యోగాన్ని కూడా వదిలేసి వెంటనే దేశం కోసం ఆయన శ్రమించారు. సుభాష్ చంద్రబోస్ రాజకీయ జీవితాన్ని అతడి రాజకీయ గురువైనటువంటి చిత్తరంజన్ దాస్ ప్రభావితం చేశారు. 1922లో మోతీలాల్ నెహ్రూ స్వరాజ్య పార్టీని స్థాపించడంలో బోస్ తగిన సాయాన్ని అందించాడు. కాంగ్రెస్లో చేరినటువంటి సుభాష్ చంద్రబోస్ గాంధీజీ గారు నడిచిన అహింసా మార్గంలో నడిచారు. కానీ ఆయన హృదయం ఎప్పుడూ విప్లవాల వైపే దూసుకుపోయేది. గాంధీజీ భారత స్వాతంత్రం అహింసతోనే సాధ్యమని నమ్మితే, బోస్ మాత్రం స్వాతంత్రం అనేది విప్లవాల అగ్ని కణాల్లోనే ఉందని బలంగా నమ్మారు. కాబట్టి పోరాటంలో అనేక విషయాల్లో గాంధీజీతో విభేదించారు. చివరికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించారు. ఇదిలా ఉండగా అది 1939వ సంవత్సరం. ఈ సంవత్సరం చివరిలోనే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ సిచ్యువేషన్ని చాలా వైజ్గా ఉపయోగించుకొని భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావచ్చని బోస్ బలంగా నమ్మారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని, వలసవాద భావనలకు దూరంగా ఉండాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తుండగా, భారతదేశ ప్రజలకు తీవ్రవాద సిద్ధాంతాలను నూరిపోస్తున్నాడనేటువంటి నెపంతో 1940లో బ్రిటిష్ గవర్నమెంట్ సుభాష్ చంద్రబోస్ని అరెస్ట్ చేసింది. కానీ బోస్ 1941లో చాకచక్యంగా తప్పించుకొని పెషావర్, కాబూల్ మీదుగా బెర్లిన్ చేరాడు. రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా సాగుతున్నటువంటి సమయంలో భారత స్వాతంత్ర్యం కోసం అప్పటికే బ్రిటిష్ వ్యతిరేకులైనటువంటి హిట్లర్ లాంటి జర్మన్ నాయకులతో సంప్రదింపులు జరిపి ఏకంగా బెర్లిన్ రేడియో ద్వారా భారతీయులకు ఒక సందేశాన్నిచ్చి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు బోస్. జర్మనీ నుండి ఆయనకు కావలసినంత సపోర్ట్ లభించకపోవడంతో అక్కడి నుండి ఆయన జపాన్ చేరారు. అయితే అక్కడ అప్పటికే ఉన్నటువంటి కెప్టెన్ మోహన్ సింగ్, అలాగే రాజ్బిహార్ బోస్ లాంటి వారు ఆజాద్ హింద్ ఫౌజ్, దీన్నే ఇండియన్ నేషనల్ ఆర్మీ అని అంటారు, వీరు ఈ సంస్థను స్థాపించారు. భారతదేశాన్ని బ్రిటిష్ వారి నుండి రక్షించడం దీని ప్రధాన ఎజెండా. 1943లో అనూహ్యంగా సింగపూర్లోని ఈ ఆర్గనైజేషన్కి సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షత వహించారు. అదే రోజున స్వతంత్ర భారతదేశ తాత్కాలిక గవర్నమెంట్ని ఏర్పాటు చేయగా, దీనికి జపాన్ గవర్నమెంట్ అండమాన్ నికోబార్ దీవులను ఇచ్చింది. ఈ ప్రభుత్వమే సైన్యం నుండి బ్యాంక్ వరకు ప్రతి వ్యవస్థను ఏర్పరచుకుంది. ఈ తాత్కాలిక గవర్నమెంట్లో బోస్ ప్రధానమంత్రి అయ్యారు.
మొత్తం 16 మంది సభ్యులతో కూడినటువంటి ఓ కోర్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. బోస్ ఏర్పాటు చేసినటువంటి ఈ గవర్నమెంట్ని జర్మనీ, జపాన్, ఫిలిప్పైన్స్, కొరియా, ఇటలీ, ఐర్లాండ్ లాంటి దేశాలు ఆమోదించాయి. అప్పుడే అండమాన్ పేరును షహీద్ ద్వీప్గా, నికోబార్ దీవులను స్వరాజ్య దీవులుగా మార్చారు. బ్రిటిషర్లను, వారి తొత్తులను ఎదిరించేందుకు చలో ఢిల్లీ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇండో బర్మా, ఇంఫాల్, కోహిమా సెక్టార్లలో జపాన్ సైన్యాలతో కలిసి బ్రిటిష్ సైన్యంతో యుద్ధాలు చేశారు. ఈ యుద్ధాలు చూసి బ్రిటిష్ వారు ఇక భారతదేశాన్ని ఎక్కువ రోజులు మనం పరిపాలించలేం అని అనుకునేవారంట. బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చేటువంటి ప్రయత్నంలో విజయవంతంగా ముందుకెళ్తున్నటువంటి వారిని ఒక్క ఇన్సిడెంట్ ఆపేసింది. అదే నేతాజీ మరణం. ఇక్కడే అసలు స్టోరీ ప్రారంభమవుతుంది. 1945 ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించినటువంటి యుద్ధ విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్టు జపాన్ రేడియో ప్రకటించింది. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని ఈ ప్రకటన పైన అనేక భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నాటి నుండి నేటి వరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించి వందలాది సీక్రెట్ ఫైల్స్ని పబ్లిక్గా బహిర్గతం చేసింది. అయినప్పటికీ ఆయన మరణం వెనకాలన్నటువంటి కారణాలు ఏవీ కూడా ఇప్పటికీ కూడా ప్రపంచానికి ఓ మిస్టరీ లాగానే మిగిలిపోయాయి. ఇప్పటికీ ఆయన మరణానికి సంబంధించి అనేక కమిటీలు వచ్చాయి, వెళ్ళాయి, కానీ రావాల్సిన సమాచారం మాత్రం రాలేదు. కొంతమంది పరిశోధకుల కథనం ప్రకారం నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని, ఆయన గుమ్నమి బాబాగా ఉత్తరప్రదేశ్లో కొంతకాలం జీవించారని, మరికొందరు ఆయన రహస్యంగా రష్యాలో బందీగా ఉన్నాడని అన్నారు. నేడు సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్గా భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఇండియా గేట్ వద్ద ఆయనకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చివరికి ఓ గొప్ప మనిషి, ఓ గొప్ప దేశభక్తుడు, ఓ గొప్ప అగ్నికణం యొక్క స్టోరీ అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. నేడు నేతాజీ ఎక్కడ అనే ప్రశ్న మనకు మిగిల్చింది, కానీ సమాధానం మాత్రం స్పష్టంగా ఉంది. నేతాజీ ఎప్పుడూ చనిపోలేదు, ఆయనకు మరణం లేదు. ఆయన ప్రతి భారతీయుడి హృదయంలో బతికే ఉన్నారు. ఆయన మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అపజయాలను ఖాతరు చేయకండి, అవి చాలా సహజమైనవి. అంతేకాదు, అవి జీవితపు సౌందర్యాన్ని పెంచుతాయి. 1000 సార్లు ఓటమిని చవిచూసినా కూడా తిరిగి మరొక్కసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తు చేసుకోండి. జై హింద్. వీడియో నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. సుభాష్ చంద్రబోస్ గారి నుండి మీరేం నేర్చుకోవచ్చో అనే విషయాన్ని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.